పేరెంట్స్. హలో సార్, మార్నింగ్ చెప్పండి సార్. సార్ ఏప్రిల్ 12th నుంచి వీఆర్ స్టార్టింగ్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సార్. సో పిల్లల్ని తీసుకొని ఏప్రిల్ 12th మార్నింగ్ షార్ప్ 8 కల్లా మీరు క్లాసెస్కి తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సాయి, రఘురామ్ సార్ ఎక్కడున్నారు? పిలువు. Where is our team? What are the updates? Let us introduce our team and have some interaction. Yes, sir, please be seated. So, here is our excellent faculty, Mr. Shankar Garu, Mathematics, 20 years of experience in teaching IIT JEE. Mr. R.K. Garu, Ramakrishna Garu, 18 years of experience, subject chemistry. Mr. Vanish Kumar Garu, 20 years of experience, subject physics. సో ఇంత మంచి టీంతో శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ గురించి చెప్పండి. హాయ్ సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. నా టోటల్ ఎక్స్పీరియన్స్ 20 years ప్లస్ ఇన్ ఐఐటి మ్యాథమెటిక్స్ అండ్ ఐ వర్క్ ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ కార్పొరేట్ కాలేజెస్. హాయ్ ఆర్కే గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ గురించి చెప్పండి. Sir, I am from Bangalore, sir. I worked in different corporate sectors in AP, Telangana and Bangalore also. హాయ్ మనీష్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ గురించి చెప్పండి. Hello sir, basically Madhu Warangal. So I worked as a physics faculty in various corporate sectors in Mumbai, Delhi, Bangalore, Hyderabad, Vizag. Right now I'm joining in Sri Vikas. Very happy meeting. మంచిగా అంతా బాగుంది. సో మీరు అసలు శ్రీ వికాస్తో కలిసి వర్క్ చేయడానికి వాట్ ఈస్ ద మోటివేషనల్ పాయింట్? మీరు ఫైండ్ అవుట్ చేసిన మోటివేషనల్ పాయింట్? After interacting with you people, so this is the best platform to produce the all India ranks in JEE and NEET. సార్ మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు శ్రీ వికాస్ గురించి తెలిసింది సార్. సో నేను వచ్చి కలిసాను. సో నాకు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు వర్క్ విత్ ద శ్రీ వికాస్. అండ్ నాకు ఇక్కడ విజయవాడ స్టూడెంట్స్ ఎలా ఉంటారనేది కూడా ఐడియా ఉంది. కంప్లీట్ ఫౌండేషన్తో ఉంటారు. సో ఇలాంటి పిల్లలకి మనం టీచ్ చేయడం అనేది ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. సో దట్స్ వై ఐ చూస్ ద శ్రీ వికాస్ సో దట్ స్టూడెంట్స్కి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ పొందుతారు. రఘురామ్ గారు, లక్ష్మీరామ్ గారు, మీరు విజయవాడలో స్కూల్ లాంచ్ చేసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాను. అండ్ అలాగే మీరు పెట్టే ఎగ్జామ్స్ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ కానీ విజయవాడ మొత్తం డిస్కస్ చేస్తాను. అండ్ మీరు పెట్టే యావరేజ్ స్టూడెంట్ మీద పెట్టే ఎఫర్ట్స్ కూడా మీకు చాలా బాగా నచ్చింది. అదే టాపర్సే కాకుండా అండ్ యావరేజ్ స్టూడెంట్ మీద కూడా మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ నాకు కూడా ఏమనిపించింది అంటే ఫ్యూచర్ ర్యాంకర్స్ మీ స్కూల్లోనే ఉన్నారనిపించింది. పెట్టే కట్ ఎగ్జామినేషన్ గురించి ఎస్పెషల్లీ ఇక్కడ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు పెట్టే కట్ ఎగ్జామినేషన్ బుక్ రీడింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇప్పటికే జేఈ మెయిన్స్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కానీ ఎన్సీఆర్టీ బుక్ లెవెల్ నుంచి అడుగుతా ఉన్నాడు. సో ఇప్పుడు పిల్లలకి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలంటే ఇటువంటి కట్ ఎగ్జామ్స్ అనేది చాలా అవసరం. కానీ ఆ థాట్ మీకు వచ్చినందుకు సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ యాక్చువల్గా సార్ ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడికి బుక్ చదివేయటం అనేది అలవాటు పోయింది. Yes. సో దట్స్ వై మేమేం చేసామంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టెస్ట్ మీన్స్ స్టిల్ హ్యాస్ రైట్ టు ఫిల్ ద బ్లాంక్స్. అంటే వీఆర్ స్టిక్ టు ద రూట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇప్పుడున్న టీచింగ్ ఎలా ఉందంటే ఈ ట్రెండ్ని అందుకోవట్లేదని చెప్పి నా అభిప్రాయం. సో ఎందుకంటే చాలా వ్యాస్ట్ ఉన్నాయి బట్ కాకపోతే అన్ని అందుకోలేకపోతున్నాయి. సో ఏవైతే కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్లో మనం వర్క్ చేస్తే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు జేఈ మెయిన్స్. అండ్ కమింగ్ టు ది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డిఫికల్టీ ఎగ్జామ్ అన్నా బట్ ఒక లాజికల్ ఎగ్జామ్ నేను అంటాను. ఎందుకంటే మనం ఏ క్వశ్చన్ని చేయాలి ఏ క్వశ్చన్ని వదిలేయాలనేది అక్కడ ఇంపార్టెంట్. మనం పిల్లోడు ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే వాడు క్వశ్చన్ స్టార్ట్ చేయడమే ఒక మంచి క్వశ్చన్ తోటి స్టార్ట్ చేశారు అనుకోండి అది వాడు లాస్ట్ వరకు అన్ని తీసుకెళ్ళిపోతుంది. కానీ స్టార్ట్ చేసే సెక్షన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు సో వాడు డిమోరలైజ్ అయిపోతాడు. సో ఇప్పుడు పిల్లోడికి మనం సబ్జెక్ట్తో పాటు అసలు అడ్వాన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది వాడికి ఇంజెక్ట్ చేయగలిగితే సో హీ ఫీల్స్ ఎగ్జామ్ యాజ్ సో కంఫర్టబుల్. సో అండ్ ఇంకా బయటకు వచ్చేసరికి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఏంటంటే సో ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ తెలియనప్పుడు ప్రతిదీ మ్యాజికే అవుతుంది అక్కడ. సో పిల్లోడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ మ్యాజిక్ ఇది ఎలా వచ్చిందని పక్కన అడుగుతూ ఉంటాడు ఎందుకంటే వాడికి ఆ లాజిక్ తెలియదు. సో ఇప్పుడు నా ఓరియంటెడ్ టీచింగ్ ఎలా ఉంటుంది అంటే సో పిల్లోడికి ఆ లాజిక్ని రుచి చూపించాలి. సో ఇప్పుడు ఆ రుచి చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే వాడికి ఇంకా వేరే సబ్జెక్ట్ నచ్చదు మళ్ళీ. సో అండ్ ఇంకా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మా ఫిజిక్స్కి వన్ ఆఫ్ ది బేస్ అంటే మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ ఏ టాపిక్స్ స్టూడెంట్ బాగా డిఫికల్ట్ ఫీల్ అవుతారు, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అసలు మీ అడ్వైజ్ మీ అప్రోచ్ ఏంటి? పిల్లల్ని ఒక ఐఐటి లెవెల్లో మ్యాథమెటిక్స్ని ఏ రకంగా చూడాలనేది మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ మీద చాలా కమాండ్ ఉండాలి. సో అది ఎలా అంటే ఇప్పుడు మెయిన్స్ తీసుకున్నప్పుడు మనకి మెయిన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి దాని నుంచి. వెరాజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద అడ్వాన్స్ ఇస్ మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంది. సో వన్ క్వశ్చన్ దే ఫ్రేమ్డ్ బై 2-3 కాన్సెప్ట్స్. దే విల్ మిక్స్ ద కాన్సెప్ట్స్ అండ్ దే విల్ జనరేట్ వన్ క్వశ్చన్. సో దట్ దాంట్లో ఒక స్టూడెంట్ యొక్క అనలిటికల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు అడ్వాన్స్లో. సో అది అడ్వాన్స్ లెవెల్ ట్రాక్ చేయాలంటే దానికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మంచి ప్రాక్టీస్ ఉండాలి. కాన్సెప్చువల్ బేస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో
సో అలాగే హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్, సో మల్టిపుల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ ఖచ్చితమైన ప్రొసీజర్లో వెళ్ళాలి. సో అలా అయితే ప్రాక్టీస్ అన్నారు, పర్ డే ఎన్ని అవర్స్ సజెస్టబుల్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ జనరల్గా మనకి టీచింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో టీచర్ ఏం చెప్పారు, సో ఆ లెక్చరర్ నోట్స్ అనేది ఒకసారి రిఫర్ చేసుకొని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి అప్రాక్సిమేట్లీ ఒక అట్లీస్ట్ ఆఫ్టర్ ద ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ద టీచింగ్ కాలేజ్ టైమింగ్స్, ఓకే. సో అట్లీస్ట్ 2 hours 2.5 hours is minimum required మ్యాథమెటిక్స్ for each day for one subject. వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ మ్యాథమెటిక్స్ లో మీ ఎక్స్పీరియన్స్ Mathematics స్టూడెంట్ లో- ఎక్కడ డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు, ఏ టాపిక్స్ మీద? మ్యాథమెటిక్స్లో మేజర్ రోల్ వచ్చేసి సార్ క్యాలిక్యులస్ పార్ట్. ఓకే. సో క్యాలిక్యులస్ పార్ట్ కంప్లీట్లీ విత్ కాన్సెప్చువల్. సో క్యాలిక్యులస్ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ నవ్ డేస్ ఈవెన్ లైక్ వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ, సో ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ జనరల్గా రీసెంట్ టైంలో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, ఓకే. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద రీసెంట్ మెయిన్స్ Mains, పేపర్స్, 2026. సో పేపర్స్ ఎలా ఉన్నాయంటే లెందీగా వస్తుంది. ఓకే. సో మనకి మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ అంటే మనం ఆ టైంలో 25 క్వశ్చన్స్ చేస్తున్నామా లేదనే దానికంటే మనం సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. స్మార్ట్గా ఆలోచించాలి, ఆ క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకొని కంపల్సరీగా దాని ఫైనల్ ఆన్సర్ వచ్చే విధంగా ప్రాక్టీస్ Accuracy. చేయాలి. యాక్యురసీ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే, సో హౌ మెనీ క్వశ్చన్స్ యూ ఆర్ డూయింగ్ కరెక్ట్లీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ గెటింగ్ ద పర్సెంటేజ్, గుడ్ పర్సెంటేజ్. ఓకే. అందుకే చెప్తారు మ్యాథమెటిక్స్ కూడా ఫిజిక్స్ బ్యాక్ బోన్ లాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉపయోగపడుతుంది. యా, ఇట్ ఈస్. ఆర్కే గారు, కమింగ్ టు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్గా ఎంపీసీలో చూసినప్పుడు కెమిస్ట్రీ ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సైజ్ ఎక్కువ అనిపిస్తుంది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ అప్రోచ్ ఏంటి? మెయిన్స్ని ఎట్లా డీల్ చేయాలి, అడ్వాన్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఏ టాపిక్ని ఎట్లా డీల్ చేయాలి, కొంచెం మా కోసం చెప్పండి. Sir, as per chemistry, I think chemistry is a very easy subject and easily understanding subject. But there is a drawback in chemistry, that is a highly volatile subject. So that is the main drawback. So don't worry. As per my teaching experience, I have to observe this. Most of the 75% of the questions came from the based on the NCERT. So first of all, we have to thoroughly with the NCERT books. So after that, we have to go to the different types of reference books. And according to the advanced syllabus and main syllabus, both will be 80% will be easy. And first of all, we have to cover all types of questions, like I say integer type questions, different types of questions we have to frame like this. So it's the same application, we have to follow the advanced level. But advanced level is very difficult to compare to the mains level, but we can approach of the student is very, very important. First of all, student is a completely thoroughly in foundation, so they can easily achieve the bit. So నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్ ఎన్సెట్లో పర్ఫెక్ట్గా ఉంటే బిట్ అనేది ఈజీగా పెడతాం. ఇక్కడ బిట్ అనే కాన్సెప్ట్ ఎంత అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, బిట్ యాక్యురసీ కూడా అంత ఇంపార్టెంట్ పడుతుంది. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ మూడిట్లో ఏది డిఫికల్ట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ? Sir, in the student point of view, undoubtedly there is a organic chemistry is a very, very difficult. Okay, easy. But easy is very easy for the physical chemistry because of already MPC students, they have a mass foundation. వెయిటేజ్ దేనికి ఎక్కువ అంటారు? So both physical and organic, sir. Both physical and organic. Okay. And I think బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ ఆర్గానిక్ కి? sir, as per student point of view, organic chemistry is a best reference book is MS Chauhan, Himanshu Pandey, and my point of view, and you have to go to for advanced. So there is Clayden and Bruce. So in a recent ఇప్పుడు ఈ బుక్స్ అన్ని మా పిల్లలతో చేపిస్తారు. 100%. థ్యాంక్ యూ, నైస్. Not within easy manner. ఓకే, I strongly believe. ఓకే, ఓకే. హోప్ఫుల్లీ అలానే మీ గైడెన్స్ లో మా శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ పిల్లలు ఇంకా బెటర్ ర్యాంక్స్ తెచ్చుకుంటారు. 100%. కమింగ్ టు ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఐటి జేఈ మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఫిజిక్స్ అనే దానికి చాలా మంది పిల్లల్లో ఒక ఫోబియా ఉంటుంది. ఇంకా ఫాల్ సబ్జెక్ట్స్, రాయల్ సబ్జెక్ట్, లేకపోతే డిఫికల్ట్ అని ఏదో ఉంటుంది. సో మీ స్టాండ్ ఏంటి? పిల్లల్ని ఏ విధంగా ఫిజిక్స్ లో మనం ట్రైన్అప్ చేయొచ్చు? ఏ ఏరియాస్ లో పిల్లలు బాగా డిఫికల్ట్ ఫీల్ అవుతారు? మీ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పండి. లేదు సార్, నిజంగా మీరు అన్నట్టే పిల్లలు దీన్ని చాలా కష్టంగా ఫీల్ అవుతారు అండ్ భయంగా కూడా ఫీల్ అవుతారు. ఈ భయం ఎందుకు వచ్చిందంటే ఫిజిక్స్ చేయలేని వాళ్ళు అది బయటికి చెప్పలేక అలా చెప్పిన ప్రొపగండా మాత్రమే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫిజిక్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఫిజిక్స్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. ర్యాంక్ డిసైడ్. ఇప్పుడు జేఈ మెయిన్స్లో మీకు పర్సెంటైల్లో మార్క్స్ ఒక రెండులో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మేజర్ ఫ్యాక్టర్ అనేది ఫిజిక్స్ నుంచి వస్తుంది. లాస్ట్ 4-5 years నుంచి మనం పేపర్స్ చూసినా ఎక్కడ చూసినా అలాగే ఉంది. అవును. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ వాళ్ళ ఆస్కింగ్ ఏరియాస్ కానీ చూస్తే ఎన్సీఆర్టీ హెడ్డింగ్స్ దాటి బయటకు వెళ్ళట్లేదు. మీ పర్స్పెక్టివ్లో ఒక యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ పర్ డే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ ప్రాక్టీస్లో పెట్టుకోవాలి? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈ మెయిన్స్ క్రాక్ చేయాలంటే సింపుల్గా సో క్లాస్ని ఫాలో అవుతూ పర్ డే అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ ఈజ్ మోస్ట్ ఇనఫ్. అవి కూడా తన ఓన్గా చేయగలిగినప్పుడు మాత్రం. కమింగ్ టు రిఫరెన్స్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నో డౌట్ వీఆర్ ప్రొవైడింగ్ బెస్ట్ మెటీరియల్ ఫర్ ద స్టూడెంట్. అడిషనల్ టు దట్ మీ పర్స్పెక్టివ్లో ఏ టాపిక్, ఏ రిఫరెన్స్ బుక్స్ సజెస్టబుల్ ఫర్ ద స్టూడెంట్స్? సో మనకైతే
చాలా రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. బట్ పిల్లోడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి బాగా అర్థమయ్యి సో వాడు కంఫర్టబుల్గా చేసుకుని వాడి లెవెల్ ప్రకారం చేసుకోవడానికి రాహుల్ సర్దానా ఈజ్ ద బెస్ట్ బుక్. అండ్ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మనకి మెయిన్స్ లెవెల్లో అయితే అరిహంత్ సిరీస్ వెరీ గుడ్. సో ఇంకా ఇది కాకుండా మనకి వెరీ బేసిక్ బుక్ మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం హెచ్సి వర్మ. సో అది ప్రతి పిల్లాడికి తెలిసిందే, అది అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. ఇంకా ఇవి కాకుండా ఇంకా మనకి అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలంటే మనకి బాలాజీ సిరీస్ ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగుంది. అండ్ మెకానిక్స్ అండ్ ఆప్టిక్స్ కూడా చాలా బాగుంది. సో ఏదైనా సరే మనకి ఏంటంటే సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్. ఎస్పెషల్లీ ఫిజిక్స్లో అంటే నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీకి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మల్టీ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ దగ్గర పిల్లలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. సో దాని మీద మీ స్టాండ్ ఏంటి? సో ఇక్కడ మనకి మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్ దాంట్లో మోర్ దెన్ 1 కరెక్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే వాటికి అవార్డ్ చేసే మార్క్స్. ఓకే. సో అక్కడ మనకి పార్షియల్ మార్కింగ్ ఉందనుకోండి, సో దెన్ గో అహెడ్ మనం వెళ్ళి ట్రై చేయొచ్చు, ఎందుకంటే మనకు కంఫర్టబుల్గా వచ్చిన వాడిని చేసుకోవచ్చు. అండ్ పిల్లోడికి మెయిన్గా తెలియాల్సింది అంటే క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్కి మల్టీ ఆన్సర్ ఉన్నప్పుడు వాడు అడిగేది అదే ప్రాబ్లమ్ సంబంధించిన క్వశ్చన్స్, అవన్నీ అన్నోన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆ క్వశ్చన్లో అన్నోన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, మీకు వచ్చిన ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 2 ఫేజ్ మెయిన్గా పిల్లోడికి తెలియని కన్ఫ్యూజ్ అది ఇక్కడే. సో ఆ 2 మ్యాచ్ చేసుకొని చేస్తే సో వాడికి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే యాజ్ అ లాజికల్ స్టూడెంట్గా అంటే ఒక అడ్వాన్స్ క్లాస్ కొన్ని విని రాసిన తర్వాత ఇంకో అప్రోచ్ వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ తెలిసినాయి, ఇంకో 2 ఒక ఆన్సర్ ఉంది మనకు తెలియట్లేదు. సో ఇప్పుడు దీన్ని రివర్స్ మెకానిజం అంటాం. ఈ 2 ఆప్షన్స్ని మనకు వచ్చిన వాళ్ళలో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయినప్పుడు అది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ రివర్స్ మెకానిజం కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ పేపర్ ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కన్ఫర్మ్ గా ప్రతి పిన్ పాయింట్ ట్రైన్ అప్ చేయాలి. ఇప్పుడు బయట ఏంటంటే ఇది మిస్ అవుతుందని నేను ఫీలింగ్. అందుకే మనకి ఇప్పుడు శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్లో క్లాస్ 10 సెలెక్టివ్గా లిమిటెడ్ పెట్టి మంచి టీంని పెట్టిన కారణం అదే. ఈ ఏదైతే బియాండ్ సబ్జెక్ట్ క్రాక్ చేయలేని పాయింట్స్ అవి మనం క్రాక్ చేయాలి. సో దట్ రిజల్ట్ ఆటోమేటిక్ గా బూస్ట్ అవుతుంది. స్టూడెంట్ కి ఏంటంటే కాన్ఫిడెన్స్ కీ. కాన్ఫిడెన్స్ లేకుండా ఎంత ప్రిపరేషన్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే యూస్లెస్. మనం అది బిల్డప్ చేయాలి. సో యాక్చువల్గా ఉంది సార్, మీరు ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. సో మేము మన శ్రీ వికాస్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసేటప్పుడే సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మెరిట్ చిల్డ్రన్, ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ మన రూట్ లెవెల్లో ఇవ్వాలని ఒక మోటోతోనే వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ స్కూల్స్. అండ్ ఆబ్వియస్గా మన దగ్గర ఉన్న ప్రతి పిల్లవాడి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎగ్జామ్, అంటే కట్ ఎగ్జామ్, ఆల్ఫా ఎగ్జామ్, ఐఐటి జేఈ, మెయిన్స్, నీట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ వీఆర్ డూయింగ్ బెస్ట్ ఫర్ ఎవ్రీ చైల్డ్. సో అదే మోటోతో మనం మీలాంటి మంచి టీంతో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే, అంటే బెస్ట్ ప్రతి పిల్లవాడిని, నాట్ ఓన్లీ బాగా చదివే పిల్లలని కాదు, మనం సెగ్రిగేట్ చేయకుండా సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎడ్యుకేషన్, అంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాడిని ఫ్యూచర్లో మీరు ఒక మాట అన్నారు. సో పిల్లలకి కాన్ఫిడెన్స్, వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద కాన్ఫిడెన్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఈ రోజుల్లో ఏంటంటే జనరల్గా పిల్లలకి ఆ క్లాస్ రూమ్లో కూర్చొని డిస్క్రిమినేషన్స్, డిఫరెంట్ డైరెక్షన్స్లో పిల్లల్ని తీసుకెళ్ళకుండా ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎబిలిటీ టు క్రాక్ దట్ ఐఐటి జేఈ అండ్ నీట్. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రొవైన్ ఇన్ స్కూల్. అండ్ సేమ్ థింగ్ అలాగే ఈ కాలేజ్లో కూడా మీలాంటి మంచి యంగ్ టీమ్తో ప్రతి పిల్లవాడికి నాకు కూడా ఒక స్కోప్ ఉంది, నేను కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ర్యాంక్ ప్రొడ్యూస్ చేయగలను అన్న మోటోతో మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు పొద్దున మన కాలేజ్లో చేరిన ప్రతి పిల్లవాడికి వాడికున్న సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసుకుని వాడికున్న ఫ్యాక్టర్స్ అన్నింటినీ నెగిటివ్స్ని పాజిటివ్ అండర్స్టాండ్ చేసుకొని ఏదో ఒక ప్లాట్ఫామ్లో బెటర్గా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియట్ నేను ఐ కెన్ ప్లేస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ విత్ పీసీ అనే మోటోతో మనం కాలేజ్ స్టార్ట్ చేసాం. వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. దాంట్లో మీరందరూ పార్ట్ అండ్ పార్ట్స్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. సరే, నాకు క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది ఏంటంటే, సో ఇన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఎన్టీఏ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంది. అసలు ఎన్టీఏ పిల్లల్ని ఏం టెస్ట్ చేయదలుచుకుంది? సార్, వెరీ ఫైనెస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామ్. సో ఇట్స్ అబౌట్ ద మేకింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ద చైల్డ్ to a person who is going to crack that exam. That is the first thing. So transformation is very important. That will happen in the hands of the teacher. First thing, I believe in that. Second thing is, if you are not getting into IITs, what you are going to gain, what NTA is trying to test is, I think so. So you are going to have psychological strength to answer 1 lakh people who is standing in front. Second foremost thing is, beyond the underneath layer of this IIT JEE preparation, the child will become very strong in conceptual and as well as realization, so that he can do whatever may be the thing he enter into industry, then he can get excel in that profession. So all these things will going to do that. And one more foremost thing is, NTA won't try to test your knowledge. So IIT JEE Advanced is not exam. It is not an exam to test your knowledge. It is the exam at the point how he handles. Finally, the most important thing is calmness. I think so.
So if you are extreme to your calmness, obviously you can solve your problems in life, and as well as you can go through that IIT JEE exam. ఓకే, వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో ఇదే మోటోతో, ఇదే ఇంటెన్షన్తో మనం శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్లో వర్క్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేద్దాం. దానికోసం మా సైడ్ నుంచి మేము చేయాల్సిన 100% కోఆపరేషన్ ఉంటుంది. శ్రీ వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్యూర్లీ రన్నింగ్ ఆన్ అకాడమిక్స్. సో ఆ అకాడమిక్ స్ట్రక్చర్లో మనం 100% వర్క్ చేసి పేరెంట్ స్టూడెంట్ మన మీద పెట్టిన నమ్మకాన్ని రిజల్ట్ రూపంలో కన్వర్ట్ చేయాలి. జనరల్గా ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో చాలా పాయింట్స్ నోట్అవుట్ చేసాం. ఫస్ట్ థింగ్, మనం తీసుకున్న మేజర్ పారామీటర్ ఏంటంటే క్లాస్ రూమ్ సైజ్. క్లాస్ రూమ్ సైజ్ లిమిట్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ నార్మలైజ్ చేసాం. సో దాన్ని బట్టి ఏంటంటే టీచర్కి వర్క్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది, స్టూడెంట్కి కూడా టీచర్ అవైలబిలిటీ ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము పేరెంట్స్కి చేసే ప్రామిస్, సెక్షన్ షఫ్లింగ్, టీచర్స్ ర్యాండమ్ చేంజెస్, ఇవి 100% అవాయిడ్ చేస్తూ టీచర్ స్టూడెంట్ బాండింగ్ 2 years అలా కంటిన్యూ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం టీచర్ కూడా అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఇవి మేము నమ్ముతున్నాం. సో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం. ఇంకొకటి, హర్రీ బర్రీనెస్ కానీ ప్రెషర్ కానీ పిల్లవాడి మీద ఇవ్వకుండా ఓన్లీ అకాడమికల్గా వాడిని బిల్డప్ చేసే ప్రాసెస్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటుంది, మైక్రో షెడ్యూల్ ఉంటుంది, ఎక్సలెంట్ స్టడీ మెటీరియల్ కానీ అసైన్మెంట్స్ కానీ నార్మల్ కార్పొరేట్ కన్నా బెటర్ స్ట్రక్చరే మనం డిజైన్ చేసుకుని ఉన్నాం. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో మా సైడ్ నుంచి 100% ప్రామిస్, వీ డూ అవర్ బెస్ట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే, సో నా సైడ్ నుంచి పేరెంట్స్కి ఒకటే అపీల్, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటప్పుడు స్టూడెంట్ లెవెల్ ఏంటి, టార్గెట్ ఏంటి, కాలేజెస్ ఏం ప్రామిస్ చేస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రా ఏంటి, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకొని ఇలా టీచర్స్ని ప్రామిసింగ్గా చూపిస్తే ఖచ్చితంగా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో మా టీం అయితే కమిట్మెంట్తో ముందుకు వస్తున్నాం. సో కమ్ అండ్ have your fulfill your dreams with Sri Vikas Junior College. So the wait comes to an end. నిజంగా ఒక మంచి టీం కలిసి ఈ శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ని లాంచ్ చేయడం చాలా హ్యాపీయెస్ట్ థింగ్. ఫ్రమ్ 12th of this month, అంటే April 12th నుంచి వీఆర్ స్టార్టింగ్ ఎ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ విత్ దిస్ టాప్ మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ శ్రీ వికాస్ టీమ్ and become a ranker in the national level, all India level, nationwide exams. And very important thing is we are providing the best faculty, best hostel facilities, and at the same time balanced diet for a child. Balanced diet, it is also very important. So admissions open for 26-27. So please come and join with Sri Vikas Junior College. Admissions open Sri Vikas Junior College, Kanuru, Vijayawada.